GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైతులకు ఎరువుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను పలు సూచనలు చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో అన్ని మండల తహసీల్దార్లు, MOEలు, ADAలతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా సమస్యలపై ఆయన రైతులను ఆరా తీశారు. ఒక ఎకరానికి DAP యూరియా ఎంత మోతాదులో అవసరమవుతుందో తగు వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. షాపులతో DAP యూరియా తగినంత అందుబాటులో లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. DAP యూరియా సరఫరాపై ఆయన మార్క్ఫెడ్ అధికారులను, వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. సో ఇప్పుడు ఇక్కడ రైతులు వచ్చారు. నేను రైతులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మీరు ఎవరైనా చెప్పండి, యూరియా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చెప్తారా ఒకసారి ఫీల్డ్ నుంచి? అది తెలుసుకుందామని మిమ్మల్ని ఇంత వర్షంలో ఈరోజు పొద్దున్నే రమ్మనింది. చెప్పండి. మినిట్స్ రాయండి. మా విలేజ్ లో, మా పుల్లూరు మండలంలో 24 విలేజెస్ ఉన్నాయి సార్. 24 విలేజెస్ లో వేమూరు మార్కెట్ యార్డ్కి ప్లస్ పుల్లూరు సొసైటీకి, జోనపూడి సొసైటీకి, గాజుల సొసైటీకి వస్తున్నాయి సార్. అనంతవరం, ఈపూర్ ఒకటి, క్రాప్ ఒకటి సొసైటీకి ఇంతవరకు పిండి అనేది రాలేదు సార్. మొత్తం కొల్లూరు గానీ, వేమూరు గానీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఈ 2 విలేజెస్ కూడా వస్తే కొంత యూరియా కొత్తాను, DCO చెప్పండి. శాంసన్ మార్క్ఫెడ్ ఇవ్వలేదా మీకు? DM మార్క్ఫెడ్, కరుణ. గుడ్ మార్నింగ్ సార్. రెస్పాండింగ్ సార్. సార్, ఈ 2 సొసైటీస్ న్యూగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి సార్. ఒక రిజల్యూషన్ కాపీ అడిగి ఉన్నాం సార్. లైసెన్స్ అంతా అయిపోయింది. ఈ వీక్ లో సప్లై చేస్తాం సార్. ఈ వీక్ లో కాదు, ఈ రోజు చేయండి. షూర్ సార్. ఓకే సార్. ఇంకా ఎవరైనా? చాలా థ్యాంక్స్ అండి మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఇంకా ఎవరైనా చెప్పండి. నా పేరు శ్రీకాంత్ అండి. రేటు కూడా ఇబ్బంది లేదు, కానీ DAP కొద్దిగా పడుతుందండి. ఇప్పుడు మనం జనరల్లీ మీరున్న ఏరియా అంతా వరి పండిస్తారు. ఇప్పుడు DAP అవసరమేనా అర్జెంట్? ఇప్పుడు అంటే వరి నాట్లప్పుడే DAP వేస్తారా? ఓకే. సపోజ్ ఉదాహరణకి ఒక ఎకరాకి యూరియా ఎంత అవసరం, DAP ఎంత అవసరం ఉదాహరణకి అడుగుతున్నాం. DAP బస్తా అవసరం సార్ స్టార్టింగ్. యూరియా వచ్చేసరికి ఒక 1/2 బస్తా నుంచి 30 బస్తాల. సో DAP ఎక్కువ కావాలి. సో DAP అంటే దొరికినట్టుగా మార్కెట్ లో ఒక టైట్ షెడ్యూల్ అన్నట్లుగా పుకారు వచ్చేసింది. అవసరం ఉన్నాడు కూడా తీసుకెళ్లి
ఇళ్లలో పెట్టుకోవడం, గోడౌన్ లో వేసుకోవడం, ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. మనం ఏమైనా స్టాక్ రిపోర్ట్ అడుగుదాం. ఇప్పుడు డిఏపి మనకి ఎంత కావాలి? ఎంటైర్ ఖరీఫ్ కి ఎంత ఉంది మన దగ్గర? అన్ని సోర్సెస్ లో 2600 ఉంది. సో ఇది సీజన్ కా? సీజన్ మొత్తానికి ఈ మంత్ కి కొంచెం తక్కువగా ఉంది. మనకు బాపట్లకు కొంత అలాట్మెంట్ ఇస్తాం. టీఏపీ ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది అట్లనే ఈ రోజు మీడియా ద్వారా జిల్లాలో ఉన్న మొత్తం రైతులకు చెప్పేది, డిఏపి కావాల్సినంత ఉంది కాబట్టి ఎవరు కంగారు పడిపోయి ముందుగానే ఎక్కువగా దాచుకోవాల్సిన పని లేదు. అండ్ అట్లాంటి కంగారు అవసరం లేదు, అందరికీ దొరుకుతుంది. బాపట్ల జిల్లా బట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో రైతులకు 2025-26 సంవత్సరానికి గాను 80 మంది రైతులకు సీసీ మరియు వ్యవసాయ రుణాల క్రింద 5,61,00,000 రూపాయలు చెక్కులను నక్కా ఆనందబాబు, వేమూరు శాసనసభ్యులు మరియు మక్కిన మల్లికార్జునరావు, గుంటూరు జిల్లా జేడీసీసీ బ్యాంకు చైర్మన్ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాల కదమ రాగత్తా వర్ధిల్లాల కదమ రాగత్తా వర్ధిల్లాల కదమ రాగత్తా జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. సంవత్సరాల్లో ఎటువంటి అరాచక పాలనకి గురై రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందో అలాంటి పరిస్థితుల నుంచి నేడు అటువంటి ముఖ్యమంత్రికి, అదే విధంగా స్థానికంగా మనకి ఈ వేమూరు నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా 4 పర్యాయాలు మనందరితో ఈ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడి మేధావి పరిపాలనలో ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. దానికి నిదర్శనమే సంవత్సర కాలంలో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సొసైటీలో కూడా వ్యవసాయ వ్యాపారానికి బలోపేతమై రైతులకు సేవ చేయకుండా ఉద్యోగంగా ముందుకెళ్ళడానికి వారి నాయకత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. వారి గురించి నాకు వారితో పరిచయం ఉంది, వారి గురించి అవగాహన ఉంది, వారి వ్యక్తిత్వం గురించి నాకు పూర్తిగా చాలా వరకు తెలుసు. మంచి స్నేహితులు ఖచ్చితంగా మంచి జరిగితే అనుకుంటాం. గత 5 సంవత్సరాలు చూస్తే అది సహకార రంగంలో నడిచేటటువంటి సొసైటీ. రైతులు వారికి వారుగా ఏర్పాటు చేసుకొని వారి షేర్ధనం కూడా ధనం పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీలు ప్రభుత్వ సహకార పరీక్షించేటువంటి సొసైటీలు. అటువంటి వారిని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వ్యవస్థలకి ఏ విధంగా విధ్వంసానికి గురి పెట్టుబడిపోయి వారి అవినీతితో మునిగిపోయిందో అందులో సహకార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ సెక్టర్ అంతా మునిగిపోయింది. అందులో గుంటూరు జిల్లా సహకార రంగం కూడా పోయింది. ఇలా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. సిగ్గుచేయండి, ఎంటైర్ బ్యాంక్ మొత్తం మీద ఎంక్వైరీ జరగకుంటే చాలా సిగ్గుగా ఉంటుంది. ఆ పరిస్థితులు తీసుకొచ్చారు, ఆ విధంగా దోచేశారు బ్యాంక్. బ్యాంకు మొదలు అంటే ఎక్కడికెక్కడ రైతుల్ని నట్టేట ముంచి రైతులు చూపించారు. అర్హత కలిగినటువంటి రైతులకు అందాల్సినటువంటి రుణాలు అనర్హులకి, తాబేదారులకి, బినామీలకి, ఆ బినామీ పేరు మీద నాయకులు 100 ఎక్కైతే కంతులు కూడా నాయకులు తప్పనిసరిగా ఈ ఇచ్చేటటువంటి రుణాల ద్వారా
వ్యవసాయానికి ఉపయోగపడాలని, తద్వారా రైతులకు మేలు జరగాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం 2 నెలల కాలంలో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం అన్ని సభల్లో అన్ని ప్రాంతాల్లో చర్చ నడవాలి. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది అయితే మన గౌరవ శాసనసభ్యులు కానీ మేము కానీ అందరం కూడా ఎక్కడైనా ఆగినప్పుడు ఈనాటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కొత్త ప్రభుత్వం రాబట్టే, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉండబట్టే ఈ రోజున గత 5 సంవత్సరాల పాలన భిన్నంగా ఒక్కసారి ఆలోచన చేయండి, రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు అయితే అలా చూసాం. వినుకొండలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా మంగళవారం మెగా కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేళలో 150కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రకృతి వ్యవసాయం, పశు సంవర్ధక, పట్టు పరిశ్రమ, బిందు సైన్యం, ఉద్యానవన, డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఎరువులు, బ్యాంకు సేవలు కూడా అందుబాటులో ఉంటాయని ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మెగా కిసాన్ మేళను ప్రారంభించనున్నారని తెలిపారు. రైతు సోదరులందరికీ నమస్కారం. ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. రైతు లక్షల ఆదాయాన్ని సంపాదించాలని నా ఆలోచన. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుండి సీనియర్ సైంటిస్టుల్ని పండ్ల తోటలో మెలకువల గురించి, వివిధ రకాల పంటల గురించి, సస్యరక్షణ గురించి వివిధ రకాలైనటువంటి సలహాలు, సూచనలు సైంటిస్టులు వచ్చి చెప్తారు. 150 స్టాల్స్ 19వ తారీఖున మనం వినుకొండలో ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎగ్జిబిషన్ సీడ్స్ కంపెనీ వాళ్ళు, ఫెర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ వాళ్ళు, ట్రాక్టర్ కంపెనీలు, మెషినరీ ఎక్విప్మెంట్, రైతులకు ఒక విజ్ఞానము, ఎక్కువ దిగుబడి సాధించి మంచి లాభాలు సాధించడానికి ఈ మెగా కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుంది రైతులకి. అందుకోసం రండి, వేలాది మంది రైతులు తరలివచ్చి 19వ తారీఖు జరిగే మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 9 గంటలకే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని ర్యాలీగా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది. 10 గంటలకల్లా అచ్చెన్నాయుడు గారు ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రారంభిస్తారు. వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. దేశ స్వతంత్రం కోసం ఎందరో మహాత్ములు ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చిందని తెలిపారు. మహాత్మా గాంధీ స్వతంత్ర సమరంలో భాగంగా రెండచింతల గ్రామంలోని స్థానిక వైఆర్ఎస్ హై స్కూల్, ఎల్ఎల్ఆర్ స్కూల్ పర్యటన చేశారు. వారి ఆశలకు అనుగుణంగా మనం వాటిని అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పాఠశాల కరెస్పాండెంట్ వెంకట సాయిదయ్య, బద్దికం అప్పిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందులో మనలో ఈ సంవత్సరం 3 హై స్కూల్స్ అయినాయి సార్.
టెన్త్ క్లాస్ ఈరోజు ఇది ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఒక స్కూల్ ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ పిల్లలు ఉన్న నెంబర్ తక్కువ, 25, 26 ఉన్నారు. వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందామని కొంచెం వాళ్ళతో చిన్న చిన్న డిక్టేషన్స్ అవి చేయడం జరిగింది. ఇంట్రాక్షన్ దాంట్లో ఓకే అంటే మరి కొంతమంది పిల్లలు పూర్గా ఉన్నారు, కొంతమంది బాగానే ఉన్నారు. దాని మీద టీచర్స్కి హెచ్ఎంస్కి కొంచెం సూచనలు చేశాను. మళ్ళీ ఒకసారి వస్తాను ఈ స్కూల్కి. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఏదైనా పిల్లలందరూ బాగా చదువుకొని వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏమవుతుంది అందరూ చదవడం పోరేది నేను అసలు మాట్లాడలేదు, కానీ ఓకే ఈ స్కూల్లో నుంచి రావడం అంటే గొప్ప విషయం. ఆ రోజుల్లోనే మాకు ఏమైనా వచ్చేది మాట్లాడుకుంటాం. మరి ఎక్కడ తీరు పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కారంపూడి వడ్డేర సంఘం ఆధ్వర్యంలో గ్రామ ఇలవెల్పు అయిన అంకలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా కుంకుమడిని ఏర్పాటు చేసి వినుకొండ రోడ్డులోని వడ్డేర కాలనీ నుండి గుడి వరకు బోనాలతో దేవాలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. వడ్డేర సంఘం నాయకులు ప్రముఖ కాంట్రాక్టర్ బత్తుల కోటేశ్వరరావు, వేముల లింగయ్య, కోమెర అంగారావు, బత్తుల రాముడు, కోమెర పిచ్చయ్య తదితర వడ్డేర కుల సంఘం పెద్దలు అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీటిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.